అందరికి నమస్కారం అండి. బాగున్నారు కదా? రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, పెళ్లి కాని ప్రసాదులే కాదు పెళ్లి కాని ప్రసాది నీళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పేసి. ఆ వీడియోకి అయితే మంచి స్పందనే వచ్చింది, ఎందుకంటే పెళ్లి కావాల్సిన పిల్లలు చాలామంది ఉన్నారు. రీసెంట్గా వింటుంటే ఏంటంటే చాలామందికి పెళ్ళిళ్ళు కావట్లేదు, లేట్ ఏజ్లో పెళ్ళి అవుతున్నాయి. నేను దాంట్లో క్లారిటీగా చెప్పా, కొంచెం ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకోండి, ఎర్లీ ఏజ్లో పిల్లల్ని కానీ పిల్లలు చదువుకొని మళ్ళీ వృద్ధిలోకి వచ్చి ఆన్ టాప్ ఆఫ్ దట్ మన ఉద్యోగాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయని చెప్పి రీసెంట్గా ఇద్దరు ముగ్గురితో అంటే ఏదో డిస్కషన్లో మాట్లాడుతూ ఉంటే అమ్మాయిలు చాలా ఎక్కువ అడుగుతున్నారండి, అబ్బాయిలు పే స్లిప్లు అడుగుతున్నారంట, సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నారంట, ఆస్తులు ఉన్నాయని అడుగుతున్నారంట, 50 లక్షల జీతం ఉందా అంటున్నారంట, ఇలాంటి రకరకాలన్నీ వస్తున్నాయి. బట్ మరి అబ్బాయి సైడ్ అడిగితేనేమో వాళ్ళు సాటిస్ఫై కావట్లేదండి. అబ్బాయి వాళ్ళు ఇంట్లో వంట చేయాలంటారు, లేకపోతే ఆస్తి ఉండాలంటారు, లేకపోతే అమ్మాయి ఉద్యోగం చేయాలి, ఇంట్లో పని చేయాలి, అన్నీ చేయాలంటారు అని అబ్బాయి సైడ్ వాళ్ళు అంటున్నారు. సో ఇట్లా కొన్ని వీడియోలు చూశాను. ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను కొంతమంది ఫ్రెండ్స్తో కూడా మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే, పెళ్ళి అనే చోట ఎక్కడో వెనకడిగేస్తున్నారు అందరూ. అటు అమ్మాయిల వైపు అబ్బాయిల తప్పులు చూపిస్తున్నారు, అబ్బాయిల వైపు అమ్మాయిల తప్పులు చూపిస్తున్నారు. సో ఈ వీడియోలో మనం అన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్న ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం కూడా క్లారిటీగా చెప్తున్నా, మీరు సగం వీడియో చూసి కామెంట్లు పెట్టడం స్టార్ట్ చేయకండి. నేను ఎవరికి బయాస్గా అటు అమ్మాయి సైడ్ కానీ ఇటు అబ్బాయి సైడ్ కానీ సపోర్ట్ చేస్తూ వీడియో చేయట్లేదు. జనరల్గా సొసైటీలో జరుగుతున్నటువంటి విషయాలు మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నా. చూసుకుంటే కరెక్టే కదా, ఒక అమ్మాయిని ఇచ్చే చోట మరి ఆ జాగ్రత్తగా ఉంటుందా లేదా? ఇప్పుడు ఇతనికి ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ సడన్గా రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత టప్పున 30 లక్షలు 40 లక్షలు అప్పులు ఉన్నాయని బయటపడితే ఆ పరిస్థితి ఏంటి? అవన్నీ ఇక్కడ వీళ్ళ మీద పడి ప్రెషర్ ఎక్కువయ్యి వీళ్ళ అప్పులు కట్టాల్సిన పరిస్థితి వచ్చి, ఇలాంటి రకరకాల ఆలోచనలన్నీ అమ్మాయి సైడ్ ఉంటాయి. తప్పేం లేదు దాంట్లో 100%. బట్ ఎట్ ద సేమ్ టైము అసలు ఇవాళ జాబ్ ఉంది, నో ప్రాబ్లం, ఫైన్, పే స్లిప్లు చూపిస్తాం, 50 లక్షల ప్యాకేజ్ ఉంది, నెలకి లక్షన్నర వాడుతున్నాయి, అంత పర్ఫెక్ట్ బాగానే ఉంది. పెళ్ళైన 4 రోజులకి జాబులు పోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఏది గ్యారంటీ లేదు. ఐటీ జాబ్కి అసలు గ్యారంటీ లేదు. ఒకప్పుడేమో గవర్నమెంట్ సంబంధాలు అన్నారు, తర్వాత నెమ్మదిగా సాఫ్ట్వేర్కి వచ్చేసారు. మొన్నటిదాకా సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే అసలు అమ్మాయిలని ఇవ్వట్లేదంట. ఓకే, అది కూడా ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఇప్పుడు ఏ జాబ్ ఉంటే ఇస్తారు మరి అమ్మాయిల్ని? సాఫ్ట్వేర్ జాబ్ ఎప్పుడు పోతుందో తెలీదు. అంటే జాబులు చూసి తర్వాత పే స్లిప్పులు చూసి ఎలా డిసైడ్ చేస్తారు అబ్బాయి మంచోడని? ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి, బోల్డ్ అంత డబ్బు ఉంది వాడి దగ్గర, ఆ క్యారెక్టర్ మంచిదా కాదా ఇది మనం డిసైడ్ చేయగలుగుతామా? ఓకే, ఇది అబ్బాయి సైడ్ పక్కన పెట్టండి. అమ్మాయి సైడ్, అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగితే మీరు ఇస్తారా? ఆల్రెడీ అమ్మాయి జాబ్ వచ్చి ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంది. సో మేము వెళ్ళి చెక్ చేసుకుంటామండి, అమ్మాయి జాబ్ చేస్తుంది కదా, అక్కడ ఆ కంపెనీ చెక్ చేసుకుంటాము, ఎక్కడ ఉంటుందో అక్కడ గురించి చెక్ చేసుకుంటాము, ఇన్స్టాగ్రామ్ ఐడి అండి డీటెయిల్స్ చెక్ చేసుకుంటాము, అంటే అమ్మాయి ఎలాంటిదో మంచిదో కాదో చెక్ చేసుకుంటాము, జాబ్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటాము అని అబ్బాయి సైడ్ వాళ్ళు అడిగారు అనుకోండి, పక్కన హట్ అయిపోతారు అమ్మాయిల సైడ్ వాళ్ళు. అంటే కొంత వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, మనం అన్నీ చెక్ చేయాలి. అంటే అబ్బాయి ఇంటికి వెళ్ళేటువంటి అమ్మాయి మాత్రం అన్ని రకాలుగా చూసుకొని వెళ్ళాలి. బట్ ఎట్ ద సేమ్ టైము ఒక అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకునేటప్పుడు మాత్రం అమ్మాయి వస్తే చాలరా బాబు ఇంకేమొద్దు అనుకొని అబ్బాయి వాళ్ళు ఒప్పుకోవాలి అన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారు. ఇది ఒక రకంగా అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆస్తి, డబ్బు, పే స్లిప్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, అప్పులు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. బట్ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక అమ్మాయిని ఇవ్వాలి అంటే వాడికి 100 కోట్ల ఆస్తి లేకపోయినా పర్లేదండి, 50 లక్షల జీతం లేకపోయినా పర్లేదండి, నార్మల్ 50,000 60,000 సంపాదించాడన్నా పర్లేదు. ఎంక్వైరీ చేయాల్సింది ఏంటి, వాడి క్యారెక్టర్ ఎలాంటిది, వాడి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఫ్రెండ్స్తో మంచిగా ఉంటున్నాడా లేదా, ఫ్యామిలీతో మంచిగా ఉంటున్నారా లేదా, ఫ్యామిలీ ఎలాంటిది, లేకపోతే వీడు మంచోడా, టార్చర్ చేస్తాడా, రాక్షసుడా, ఇలాంటివి ఎక్కువ చెక్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మీరు బోల్డ్ అంత ప్యాకేజ్ ఉందని ఇచ్చారు, లేకపోతే 4-5 ఇళ్ళు ఉన్నాయి ఇచ్చారు, లేకపోతే ఆస్తి బాగుంది, అమ్మాయి సెట్ మంచిగా ప్రశాంతంగా ఉంటుందని ఇచ్చారు, వాడు మంచివాడు కాకపోతే మీరు ఏం చేస్తారు? ఏం చేయలేం కదా. ఒక్కసారి ఇలాంటి స్టోరీలు కొల్లలు ఉన్నాయి. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక వర్ణనాతీతం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మెంటాలిటీ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు. సో నా ఉద్దేశంలో ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అబ్బాయి క్యారెక్టర్ మంచిదా కాదా.
అతను మంచివాడా కాదా, మంచి మెంటాలిటీ ఉన్నవాడా కాదా, ఇవి చెక్ చేసుకుంటే బెటరు. ఇక అమ్మాయి వైపు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అందరినీ వదిలిపెట్టి మన ఇంటికి వస్తుంది అన్న ఇది ఈ కాన్సెప్ట్ పోయిందండి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు అమ్మాయి వదిలిపెట్టి మన ఇంటికి వస్తుందా, అది ఒకానొక రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో వాట్సాప్లు లేవు, ఫోన్లు లేవు, ఉత్తరాల మీద నడిచేవి. ఏ ఊర్లోనో వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చుకునే వాళ్ళు. ఇక్కడెక్కడో ఊరు నుంచి 4:30-5 గంటలు ఒక ట్రైన్లో ఎక్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి అమ్మాయిని తెచ్చుకునేవాళ్ళు. కాబట్టి టక్కన ఫోన్ చేసి నాన్న నేను ఇక్కడ ఉన్నా, నాన్న అది చేస్తున్నా, నాన్న అన్నం వండుకున్నా అంటే కుదరదు కదా. అందుకని చెప్పేసి ఆ రోజుల్లో అమ్మాయి అన్ని వదిలేసుకొని మన ఇంటికి వచ్చింది అని అనుకునేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఓపెన్ అయిపోయింది కదా. అబ్బాయిల అత్తగారు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, అమ్మాయి అత్తగారు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, వస్తున్నారు పోతున్నారు. అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్న వస్తే ప్రాబ్లం లేదు, కానీ కొంతమందికి మాత్రం అత్తమ్మ వస్తే చిటపట పొయ్యిలో నూనెలాగా మాడిపోతూ ఉంటారు అనమాట. అది అబ్బాయిల కంప్లైంట్. బట్ అబ్బాయిలు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయి ఫ్యామిలీ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, జాబ్ ఉందా లేదా, జనరల్గా జాబ్ కావాలి. ఎందుకు, ఇవాళ రేపు ఉన్న ఖర్చులకి 2 జాబులు కంపల్సరీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైము ఒక జాబ్ పోయినా ఇంకొక జాబ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో. ప్లస్ ఇంకొకటి, ఇంటికి వచ్చి వంట చేసి పెట్టాలి, అంట్లు దోమాల్సిందే, లేకపోతే మా ఫ్యామిలీని అందరినీ చూసుకోవాల్సిందే, మేమంతా కలిసి ఉంటాము కాబట్టి నువ్వు అడ్జస్ట్ అయిపోవాల్సిందే. కండిషన్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే అంటే, అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరూ ఉన్న దాంట్లో, వచ్చిన దాంట్లో హ్యాపీగా బతకగలరా లేదా అనేదే కేవలం తెలుసుకోవాలి. ఈ ఎక్కువ ఆలోచించి బుర్ర బద్దలు కొట్టేసుకుని ఆస్తి ఉంది, డబ్బు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఇన్ని రకాలుగా వీళ్ళు ఆలోచించి అమ్మాయిని ఇవ్వకుండా ఏజ్ పెరిగిపోయి 30 ఏళ్ళగా వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని అంటారు, ఎప్పుడు పిల్లల్ని పెంచుతారు. వాళ్ళు రిటైర్ అయ్యి పిల్లలు పెళ్ళిళ్ళు చేసే టైంకి, రిటైర్ అయ్యాక పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయి. చాలామంది పిల్లల పెళ్ళిళ్ళు చేసిన తర్వాత 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో రిటైర్ అయ్యేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే రిటైర్ అయిన తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి పిల్లల పెళ్ళి కూర్చోవాలన్నమాట. అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి లేట్ మ్యారేజ్లో పెళ్లి చేసుకొని జీవితాంతం ఇబ్బంది పడేదానికన్నా గొంతెమ్మ కోరికలు చంపుకొని బంగారాలు, ఆస్తులు, డబ్బులు ఇవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఉంటే సేఫే. ఉన్నామని చెప్పి రోజు నమ్ముకొని తినలేం కదా. అవన్నీ భరోసా కోసం ఉంటాయి. ఉన్నంత మాత్రాన ఇటు అమ్మాయి మంచిది, అటు అబ్బాయి మంచివాడు అన్న ఇది గ్యారంటీ లేదు. ఆస్తి ఉన్న అమ్మాయి మంచిదని గ్యారంటీ లేదు, ఆస్తి లేని అబ్బాయి మంచోడు కాదని గ్యారంటీ లేదు. వీళ్ళిద్దరి క్యారెక్టర్స్, వీళ్ళిద్దరి స్వభావాలు బాగుండాలి. ఈ అమ్మాయి వీళ్ళింటికి వచ్చిన ఇంట్లో వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అబ్బాయి కూడా అమ్మాయి వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాలి. చేసినప్పుడే చాలా మ్యారేజెస్ నిలబడతాయి. రీసెంట్గా నేను చాలా చూశాను. ఎందుకంటే ఈ అమ్మాయిలు కూడా ఎప్పుడైతే ఉద్యోగం వచ్చి వాళ్ళు కొంత ఇండిపెండెంట్ లైఫ్ అనేది లీడ్ చేయటం మొదలుపెట్టారో వాళ్ళ థాట్స్ కూడా ఎక్కువైపోయినాయి అనమాట. కానీ దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే లోక జ్ఞానం అనేది నేర్చుకుంటారు వాళ్ళు. దానివల్ల ఫ్యామిలీ గ్రోత్కి యూజ్ అవుతారు. ఒకవేళ మొగుడికి రేపొద్దున ఏదైనా అవసరమైనా, ఫ్యామిలీకి ఏదైనా అవసరమైనా ఇలా కాదండి ఇలా చేయండి అనే సలహా ఇచ్చేటువంటి మంచి కెపాసిటీ కూడా పెంచుకుంటారు. కాకపోతే ఏంటంటే కొంత వీళ్ళకి ఇండిపెండెన్స్ రావడం వలన ఆటోమేటిక్గా నా మాట వినాలి, నేను చెప్పిందే వినాలి, నాకు నచ్చిందే చెయ్యాలి అనేటువంటి స్వభావం కూడా బాగా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది చచ్చిపోతుంది మనిషిలో. ఆ డెసిషన్ మేకింగ్ ఎందుకు చచ్చిపోతుంది అంటే 100 రకాల మందిని చూసి 100 రకాలుగా వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అరే వాడికి మంచి పెళ్ళే టైంకి మా ఫ్రెండ్కి మంచి కారు ఉంది, ఇల్లు ఉంది, చక్కగా సుఖపడుతుంది అది, కానీ మనకేమో అలాంటి సంబంధాలు రావట్లేదు. ఇగో వీడికి కారు లేదు, వీడు నల్లగున్నాడు, వాడు బొట్టిగున్నాడు, వీళ్ళు లావుగున్నాడు, ఇన్ని రకాల ఆలోచనలు మైండ్లో పెట్టుకుని పెళ్ళిళ్ళు డిలే చేసుకుంటున్నారు అనమాట. సో ఫైనాన్షియల్ ఒక్క స్టెబిలిటీ మీదే ఆధారపడి పెళ్లి చేసుకోవాలి అంటే ఒక జమానా నుంచి పెళ్ళిళ్ళు అయ్యేవి కావండి. ఏం సంపాదించే వాళ్ళు ఒకప్పుడు అబ్బాయిలు చాలా తక్కువ సంపాదించేవాళ్ళు. 1500 జీతం, 2000 జీతాలకు పెళ్ళిళ్ళు అయిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆ రోజుల్లో ఎక్కువ ఏం చూసేవాళ్ళు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదా, ప్లస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ చెక్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కన్నా ఎక్కువ ఈ డబ్బుల గురించి చూస్తున్నారు చాలామంది. చాలామంది చెప్పారండి రీసెంట్గా పే స్లిప్స్ అడుగుతున్నారని చెప్పేసి. పే స్లిప్స్ అడిగితే డిజైన్ చేయగలరా మీరు? మనిషి క్యారెక్టర్ని పే స్లిప్లు చూసి డిజైన్ చేయలేరు కదా. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా సరే అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ ఓపెన్ డిస్కషన్ పెట్టుకుని ఆస్తి ఉందా ఆస్తి లేదా కాకుండా
మీ మెంటాలిటీస్ని చాలా క్లీన్గా పెట్టుకుని, ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత ఈ అబ్బాయికి ఉన్న ఏమన్నా చెడు విషయాలు బయటపడ్డా అటు అమ్మాయి వాళ్ళు తట్టుకోలేరు. ఎట్ ద సేమ్ టైం అమ్మాయి సైడ్ ఏమన్నా చెడు విషయాలు ఉన్నా కానీ అబ్బాయి సైడ్ కూడా తట్టుకోలేరు. ఏంటంటే ఇద్దరి క్యారెక్టర్స్, అటువైపు ఫ్యామిలీ వాళ్ళు మంచుకున్నారా, ఇటువైపు ఫ్యామిలీ వాళ్ళు మంచుకున్నారా, అది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.